నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ నేను శ్రీలత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు మే 1 నుంచి సిఫార్సు లేఖలకు బ్రేక్ మావోయిస్టులతో చర్చలు జరపాలి సీఎం రేవంత్ కు శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి తెలంగాణ సీఎస్ గా రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం దేశమంతా గుర్తించేలా రాజధాని పునర్నిర్మిస్తామన్న సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమార్ ఈ నెల 30న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంతకాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితా ప్రకారం రామకృష్ణారావుతో పాటు 6 అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావును సీఎస్ గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఈయన్ని సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియారిటీ జాబితా ప్రకారం రామకృష్ణారావుతో పాటు 6 అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావును సీఎస్ గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశమంతా గుర్తించేలా ప్రధాని చేతుల మీదుగా మే 2న అమరావతిని పునఃప్రారంభిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మోదీ రాష్ట్ర పర్యటనపై సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతిని దెబ్బతీయాలని గత ప్రభుత్వం అనేక కుట్రలు దాడులు చేసిందని విమర్శించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాజధాని ప్రయాణం సాగుతుందన్నారు. అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం ఇస్తామని చెప్పారు. నా ఏపీ నా రాజధాని అని అందరూ చెప్పుకునేలా అమరావతి నిర్మాణం ఉంటుందని తెలిపారు. దేశమంతా గుర్తించేలా ప్రధాని చేతుల మీదుగా మే 2న అమరావతిని పునఃప్రారంభిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మోదీ రాష్ట్ర పర్యటనపై సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతిని దెబ్బతీయాలని గత ప్రభుత్వం అనేక కుట్రలు దాడులు చేసిందని విమర్శించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాజధాని ప్రయాణం సాగుతుందన్నారు. అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం ఇస్తామని చెప్పారు. నా ఏపీ నా రాజధాని అని అందరూ చెప్పుకునేలా అమరావతి నిర్మాణం ఉంటుందని తెలిపారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంని కోరారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ సీఎంకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందన్నారు. శాంతి భద్రతల అంశంగా పరిగణించదని చెప్పారు. నక్సల్స్ తో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉందన్నారు. ఈ అంశంపై జానారెడ్డి సలహాలు సూచనలు తీసుకొని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మే 1 నుంచి సిఫార్సు లేఖలు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూలై 15 వరకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులు తిథిదే బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని వెల్లడించింది. ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా తిథిదే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మే 1 నుంచి పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 6 గంటల నుంచి బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం మే 1 నుంచి జూలై 15 వరకు అమలవుతుందని పేర్కొంది.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ఎక్కడికో తీసుకుపోయిందని చెబుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రజలను దోచుకుందని విమర్శించారు. రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు మీ కళ్లకు కనిపించడం లేదంటూ మండిపడ్డారు. ప్రత్యేకించి బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పేదలకు సన్నబియ్యం ఇస్తుంటే దాని మీద మాట్లాడరని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేసీఆర్ గారి స్పీచ్ కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉసూరు మనిపించిన పరిస్థితి మనం అందరం ఇప్పటివరకు చూసినాం. రాష్ట్రాన్ని ఎక్కడికో ఆయన డెవలప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో తీసుకుపోయిందని వాపోతున్న కేసీఆర్ గారు, మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా దోచుకుందనేది మీకు అర్థం కాకపోయినా ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థమైతేనే ఉంది. మీరు చెప్పిన ఏ పథకాలు చేయలేదని చెప్పిండ్రో ఆ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా మీ దగ్గర లేకపోగా, ఈరోజు రైతు రుణమాఫీ నుంచి, ఉచిత కరెంట్ నుంచి, ఉచిత గ్యాస్ బండ నుంచి, ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే ఇవాళ పెద్ద ఎత్తున రాజీవ్ యువ వికాసం పేరు మీద స్టార్టప్స్ సంబంధించి కానీ ఇతరాతర కార్యక్రమాలు ఇవాళ మేము చేస్తున్నవి మీ కళ్ళకు కనపడలే. ప్రత్యేకించి బీసీ బిల్ చేసినాం, ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. చరిత్రలో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఈయన సన్నబియ్యం పథకాన్ని ఈరోజు చేస్తే అవి చెప్పడానికి నోరు రాదు మీకు. ఎందుకంటే మీకు దొరికిన 2-3 అంశాలను వాటిని ముందు పెట్టి, ప్రజల ముందు పెట్టి ఆయనయా అంటే నీ ప్రజలు ఆయన ఎందుకు చెప్తారు? నీ జనమేనా? నువ్వేం చెప్తారో వాళ్ళు అదే చెప్తారు. ఇవాళ రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతి పాలు చేసి ఆర్థిక విధ్వంసం వైపు నువ్వు తీసుకపోతే దాన్ని గాడిలో పెట్టుకుంటూ తెలంగాణ ప్రజలకు ఒక సంరక్షకుడిగా ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం మీలాంటి వాళ్ళకి కనబడదు. ఎందుకంటే మీరు ఫామ్ హౌస్లోనే ఉంటారు కాబట్టి మీకు మీ మీడియా, మీ సోషల్ మీడియా, మీ ఇన్ఫ్లుయెన్సర్స్, మీ ప్రాపగండా టీం చెప్పిందే మీకు తెలుస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు ఒక్కసారి పోయి మీరు ఊర్లలో అడిగితే సన్నబియ్యం ఎట్లా నడుస్తున్నది, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లకు సంబంధించి కానీ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి కానీ అటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఎట్లా పోరాడుతున్నది, ఏండ్ల తరబడి నిరీక్షణతో ఉన్న ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీ కాలంలో ఏమైంది, ఇప్పుడు ఎంత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.